డీటెయిల్స్ చూస్తే ఎన్డీఏ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ కుట్రలు పన్నుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. మతాన్ని వాడుకొని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని, వైసీపీ కుట్రల్ని తిప్పికొట్టాలన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరికొద్దిసేపటి క్రితం అయితే ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం అయితే ముగిసింది. అయితే దీంట్లో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీంట్లో ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్న 3 పార్టీల నాయకులు మాత్రం వైసీపీ కొన్ని మత అదేవిధంగా కుల రాజకీయాలను ప్రేరేపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 3 పార్టీల నాయకులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వారి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తిప్పికొట్టేందుకు సమాయత్నంగా ఉండాలి అని చెప్పని ఎమ్మెల్యేలందరికీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే సూచించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైసీపీ ట్రాప్లో ఏవైతే ఇప్పుడు అంబటి రాంబాబు వ్యవహారం కానీ లేదంటే జోగి రమేష్ వ్యవహారం కానీ వీటన్నిటి పట్ల ఏదైతే ఉందో 3 పార్టీల నేతలు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు నాయకులను అదేవిధంగా కింద క్యాడర్ను మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వారు అనుసరిస్తున్న తీరు పట్ల పూర్తి స్థాయిలో నిమగ్నమవుతూ పర్యవేక్షిస్తూ ఉండాలి అని చెప్పనైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే 3 పార్టీల కూటమి నాయకులందరికీ కూడా శాసనసభాపక్ష సమావేశంలో అయితే వివరించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఈ జరిగిన అల్లర్లు కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దీని దిశానిర్దేశం దీని పర్యవసానాలుగా జరిగిన ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాలన్నిటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు జరుగుతున్న పర్యవేక్షిస్తూ వాటన్నిటిని కూడా తగిన చర్యలు చేపడుతూ 3 పార్టీల నాయకులు కూడా దీనిపైన మాట్లాడాలి అని చెప్పనైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే సూచించారు. ఈ నేపథ్యంలోనే నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా దీనిపైన ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నాయకత్వాన్ని కూడా మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్లాలని అయితే ఆయన సూచించారు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.